అవుట్ సైడ్కి వచ్చి నేను ప్యాక్స్ వేసుకుంటే కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. చుట్టూతో మీరు చుట్టుపక్కల చూసారంటే చూడండి, అక్కడ ఉన్నారు, సో ఇక్కడ ఇప్పుడు దాకా ఉండి వెళ్ళారు, సో ఇటు సైడ్ కూడా ఉన్నారనమాట. సో చాలా డేర్ కావాలి ఇట్లా బయటకు వచ్చి చేయాలంటే, అయినా కూడా చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మీరు లైటింగ్ ఎఫెక్ట్ వాళ్ళు ఊరికనే వీడియోస్ కోసం చెప్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పండి. ఎందుకు అని అంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది కొన్నింటికి ఒకరోజు సండే రోజు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి వింటర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ని అయితే నేను చూపించబోతున్నానండి. సో మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అయితే వచ్చేసింది. ఓన్లీ వింటర్ స్పెషల్ అనే నేను చెప్పను. ఎందుకు అని అంటే మనకి వింటర్లో స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇది వింటర్లో డ్రై అయిపోయిన స్కిన్ని మంచిగా మాయిశ్చరైజేషన్గా పెట్టడంతో పాటు మనకి ఫేస్ మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, సో పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి డార్క్నెస్ని, డార్క్ స్పాట్స్ని అన్నింటినీ కంట్రోల్ చేసి స్కిన్ అనేది మంచిగా గ్లోగా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు బయట వాతావరణం అంతా చాలా కూల్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను బయటకు వచ్చాను. కొంతమంది అంటున్నారు లైటింగ్ ఫోకస్ పెడుతున్నారు అక్క మీరు, అందుకే మీ స్కిన్ అనేది అంత గ్లోగా కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఎటువంటి లైటింగ్ ఫోకస్ అనేది లేదు. బయట క్లైమేట్ మనకి ఎలా ఉంటుందో ఆ క్లైమేట్లో నుంచొని నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నానండి. సో ఎవరికైతే స్కిన్ మంచిగా గ్లోగా ఉండాలి, మాయిశ్చరైజేషన్గా ఉండాలి, పింపుల్స్ తగ్గిపోవాలి, ఓపెన్ పోర్స్ అనేది తగ్గిపోవాలి అని చెప్పి ఎవరైతే సీరియస్గా అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్యాక్ అనేది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ అయితే లేదండి, జస్ట్ ఓన్లీ లిప్ బామ్ మాత్రమే ఉంది. నేను దీనికోసం అని చెప్పి ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను 1 టేబుల్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలి అంటే క్లెన్జింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అండ్ కర్డ్ మనకి వింటర్ సీజన్లో స్పెషల్గా ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ షుగర్ అను ఇంకా వచ్చేసి కర్డ్, పెరుగుని పంచదార రెండింటిని కలుపుకున్నానండి. మనకి ఇప్పుడు వింటర్ కదా, మనకి పెరుగు అనేది చాలా బాగుంటుంది మన స్కిన్ మీద, మంచిగా మాయిశ్చరైజేషన్గా ఉంచుతుంది. మనకి కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మనకి పెరుగు. సో ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకొని మనం ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. సో చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా మనం నీట్గా అప్లై చేసేసుకొని, మీకు నేను ఈ వీడియోలో చూపించట్లేదు, నెక్ చుట్టూతో అప్లై చేసుకోవచ్చు అండి. మీరు హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మనకి స్క్రబ్బింగ్కి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి మనం. ఒక 5 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి నీట్గా ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. నేను ఇక్కడైతే 5 మినిట్స్ స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నీట్గా 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్నానండి. సో చూసారు కదా నీట్గా స్క్రబ్బింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ ఎదురుగానే నేను లైవ్లోనే వాటర్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. మీరు ఫీల్ అవుతారనమాట స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. మనకి పోర్స్లో ఉండే డర్ట్ మొత్తం కూడా నీట్గా బయటకు వచ్చేస్తుంది. పెరుగు మన స్కిన్ మీద ఒక మ్యాజిక్ లాగా వర్క్ అవుతుందండి. సో ఎందుకంటే మనకి పెరుగులో ఒక ఆయిల్ లాంటిది ఉంటుంది అనమాట, అది మన స్కిన్కి ఒక మాయిశ్చరైజేషన్గా పనిచేస్తుంది. సో వింటర్లో స్పెషల్గా పెరుగుని ఎక్కువగా ఫేస్ ప్యాక్స్లో కానీ మనం తరచూ స్నానానికి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ ఓన్లీ పెరుగు ఒక్కటి తీసుకొని మసాజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత నా ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు నేనైతే ప్యాక్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ప్యాక్లో కూడా పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు చెప్పాను కదా చాలా మంచిగా ఉంటుంది పెరుగు ఈ వింటర్లో మన స్కిన్ మీద.
సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిని యాడ్ చేసుకుంటున్నాను. సో ముల్తానీ మట్టి మన స్కిన్ మీద ఒక మంచిగా మిరాకిల్గా వర్క్ అవుతుంది అనమాట. డర్ట్ని క్లీన్ చేయడానికి కానివ్వండి, ఓపెన్ పోర్స్ ఉన్న అవి క్లోజ్ అవి మన స్కిన్ అనేది టైట్గా రావడానికి కానివ్వండి, మన స్కిన్ మీద ఉండే పింపుల్స్ వల్ల మనకి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, అవి రావడానికి కారణమైన క్రిములు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తగ్గించడానికి మనకి ముల్తానీ మట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కలర్ ఇంప్రూవ్మెంట్కి, మెయిన్లీ మనకి కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, మీరు ఇన్స్టెంట్ది ఏదో ఒకటి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేసేది హనీ అనమాట. సో కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ హనీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తాన్ని కలిపి స్పూన్ తోటి నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా అవుట్ సైడ్కి వచ్చి నేను ప్యాక్స్ వేసుకుంటే కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. చుట్టూతో మీరు చుట్టుపక్కల చూసారంటే చూడండి, అక్కడ ఉన్నారు, సో ఇక్కడ ఇప్పుడు దాకా ఉండి వెళ్ళారు, సో ఇటు సైడ్ కూడా ఉన్నారనమాట. సో చాలా డేర్ కావాలి ఇట్లా బయటకు వచ్చి చేయాలంటే, అయినా కూడా చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మీరు లైటింగ్ ఎఫెక్ట్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అంటున్నారు కదా, సో అందుకని చెప్పనమాట. సో ఈ విధంగా నేను ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా మనకి పెరుగు ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది. ముల్తానీ మట్టి ప్లేస్లో మీరు కావాలి అంటే శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి నేను శనగపిండి అని చెప్తున్నాను. సింపుల్గా మనకి ప్యాక్ మనం ఫేస్కి ఎలా అయినా వేసేసుకోవచ్చు, బ్రష్తో వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫింగర్స్తో కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన స్కిన్ని మంచిగా ఉంచుతుంది. వింటర్లో మీరు వీక్లీ 2 టైమ్స్ దీన్ని ట్రై చేయొచ్చు. మనకి టిన్నీ బంప్స్ వస్తూ ఉంటాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, వీటన్నింటినీ కూడా తగ్గించి స్కిన్ని చాలా నీట్గా చాలా మంచిగా పెడుతుంది అన్నమాట. చాలా సింపుల్గా 2 స్టెప్స్ తోటి మీరు నీట్గా చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ క్లెన్జింగ్ ఎందుకు చూపించలేదంటే, మనం స్క్రబ్బింగ్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో క్లెన్జింగ్తో కూడా మనకి పని లేదు, అందుకని చెప్పి ఓన్లీ 2 స్టెప్స్ తోటి నేను చూపించేశాను. సో ఈ విధంగా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేసేయండి, మనకి మొత్తం డ్రై అయిపోతుంది కదా. సో డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయిందండి. నేను 10 మినిట్స్ తర్వాత నాది చూడండి చాలా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను లైవ్లోనే వాష్ చేయబోతున్నాను. సో మీరు చూడొచ్చు, నిజంగా అసలు ఎంత నీట్గా ఉందంటే బిఫోర్కి ఆఫ్టర్కి మీకు డిఫరెన్స్ అనేది పక్కాగా తెలుస్తుంది. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. నేను ఇంకా నీట్గా అక్కడ క్లీన్ అవ్వలేదు. సో చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్గా. నాకైతే మాత్రం పర్సనల్గా నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా బాగుంది, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో చాలామంది అనుకుంటారు హోమ్ రెమెడీస్ ఇంట్లో పెరుగుని, ఇంకా వచ్చేసి ముల్తానీ మట్టి, శనగపిండి ఇలా ఏదో చెప్తూ ఉంటారు, కానీ రిజల్ట్స్ రావు. అవి వాళ్ళు ఊరికినే వీడియోస్ కోసం చెప్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ అది చాలా తప్పండి. ఎందుకు అనంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేది కొన్నింటికి వస్తాయన్నమాట, కొన్నింటికి ఏంటంటే లేట్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పే ఈ రెమెడీ అనేది మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుందండి. సో మన స్కిన్ మీద కాఫీ పౌడర్ కానివ్వండి, ముల్తానీ మట్టి కానివ్వండి, నిజంగా మ్యాజిక్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. స్కిన్ స్మూత్నెస్ కానీ, స్కిన్ మంచిగా వైట్ ఇంప్రూవ్మెంట్ అంటే స్కిన్ టోన్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానీ ముల్తానీ మట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన స్కిన్ అనేది క్లియర్గా సాఫ్ట్గా పెడుతుంది అన్నమాట. పింపుల్స్ని కూడా, అంటే పింపుల్స్ వల్ల వచ్చే ఆ క్రిముల్ని కూడా కంట్రోల్ చేసి మీ స్కిన్లో ఆయిల్నెస్ని తగ్గిస్తుంది, ఓపెన్ పోర్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. నిజంగా మ్యాజిక్ని చేస్తుంది. వింటర్లో మనకి ఇందులో పెరుగు కూడా ఉండడం వల్ల మీకు స్కిన్ అనేది పగిలిపోవడం, ర్యాషెస్ రావడం, గుల్లలు రావడం అలా ఏది ఉండకుండా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట మీ స్కిన్ అనేది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది మీకు ఇన్స్టెంట్గా వస్తాయి ఈ ప్యాక్ మూలంగా.
సో ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ట్రై చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తాయి అనమాట. మీ దగ్గర ఒక 5 to 10 minutes టైం ఉంటే చాలు, ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏముందండి, పెరుగు ఎప్పుడు మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. సో పెరుగు, ఇంకా వచ్చేసి ముల్తానీ మట్టి లేదంటే శనగపిండి, కాఫీ పౌడర్, కొంచెం తేనె ఇవి ఉంటే చాలు. మీరు స్క్రబ్బింగ్, పెరుగు పంచదార వేసుకొని స్క్రబ్బింగ్ చేసేసుకొని ఒక 5 minutes, నెక్స్ట్ ఈ ప్యాక్ వేసుకొని మీరు ఒక 10 minutes ఉంచుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలు. వెంటనే మీరు సోప్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 1 hour తర్వాత మీరు సోప్ అనేది పెట్టుకోవచ్చు. సో మీరు చూసారు కదా, ఇప్పుడు నా ఫేస్ అనేది మీకు లైవ్లోనే నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత మంచిగా, ఎంత సాఫ్ట్గా, ఎంత స్మూత్గా, చాలా బాగుందన్నమాట. నేను పర్సనల్గా చాలా మంచిగా ఫీల్ అయ్యాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎటువంటి మేకప్ లేదు, ఎటువంటి మోసం లేదు, ఎటువంటి లైటింగ్ కూడా లేదు. సో ఇన్స్టెంట్గా నా స్కిన్ అనేది బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. స్పెషల్గా వింటర్లో ట్రై చేయండి. ఒకరోజు సండే రోజు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే, నా పేరు సరిత, మన ఛానల్ పేరు స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.